చేతులు వేసుకొస్తున్నాడు రా కాఫీ పొడి. మా వాడిని కొట్టారంటగా మీరు? ఎప్పుడు ఫిగర్ కోసం మనం కొట్టుకోకూడదు గురు. డైలాగ్. హే, ఫిగర్ అంటే ఏంటో చెప్పరా ఇతనికి. మరి ఫైట్ వద్దా బావా? వద్దురా. రేయ్ పిల్లి బిత్తిరి మొహవాడా, ఇక్కడున్న వాళ్ళందరిలో ఆ ఫిగర్ ఎలా ఉంది? అదిరింది కదరా. అదే ఫిగర్ ని ఆదివారం 8 to 9 మధ్య వాళ్ళ ఇంట్లో నైటీలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 1 cappuccino ప్లీజ్. అమ్మో కాఫీ అమ్మా. తెలిసిందా, పూలమ్మే పిల్ల కూడా ఐబ్రోస్ ట్రిమ్ చేసి తిరుగుతోందిరా. 1 month అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలన్నీ గతుకుల రోడ్లా బయటపడతాయి. అంతా మేకప్పే. ఇప్పుడు చెప్పు గురువా, ఫిగర్ కోసం మనం కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు. ఓకే గురు, వస్తాను. ఓకే బాస్. ఒక్క నిమిషం ఉండరా. ఎప్పుడు మనం ఫిగర్ కోసం కొట్టుకోకూడదు, ఫ్రెండ్స్ కోసం కొట్టుకోవచ్చు. దేవుడే మన ఏంట్రా బావా, మన బాస్ సినిమాకి టికెట్ దొరికేరా? ఏదో పెద్ద బంకమట్టి మొహంగాడు ఓ వారం వరకు హౌస్ఫుల్ టికెట్లు దొరకమని కథలు చెప్పాడు. దొరికేరా? అశోకాలో ఒక 5 నిమిషాలు నీ దగ్గర ఉంటా. ఇదిగో డ్రాయర్ మాత్రమే బ్యాలెన్స్, ఇప్పుడు రెడీ అయిపోతా. రేయ్, చేతులు కొట్టాకు. ఓ 500 రూపాయలు రెడీ చేయి. డబ్బులు ఇచ్చావాడు కదా. ఏంటి ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు? పంచాయతీ పెట్టుకుంటే బాబాయ్, నేను బాస్ సినిమాకు వెళ్ళాలి, ఓ 500 ఇచ్చుకో. ఏం అడిగినా? 500 రూపాయలు. దానికెందుకు ఆటో టైం ని కుక్క వాసన చూసినట్టు ఇంత దగ్గరకు వచ్చి చూస్తున్నావు? నేనే పాల డబ్బులు కరెంటు బిల్లు కట్టలేక అవస్థపడతా ఉంటే నీకు సినిమా కావాల్సి వచ్చిందా? నువ్వు కష్టపడి సంపాదించరా, అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబాన్ని కూడడానికి ఎంత ఖర్చు అవుతుందో. నువ్వు కూడా నీ స్నేహితుడితో సినిమాకు వెళ్ళి చూడరా, అప్పుడు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో. ఏంది? సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. ఇదిగో పట్టుకెళ్ళు. థాంక్స్ మన కమిషన్ డబ్బులు రావాలి. అడ్రస్ కెళ్ళి నారాయణ గారిని అడుగు, చెక్ ఇస్తారు. 10 నెలలుగా తీసుకొచ్చాయి, లేదా బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నేను తిరగాల్సి వచ్చింది. నా ముఖ్యమైన పనులన్నీ చెడతాయి. బాబాయ్ బాబాయ్, మార్నింగ్. వచ్చా సారథి. ఇదిగో సారదే. ఇంత పాటు వెళ్ళే చెక్కు తీసుకొచ్చాయి. అడ్రస్ తెలుసు కదా, చూడన్నా. ఓపిక దగ్గరనే రైట్ తిరిగితే వినాయకుడు గుడి వచ్చింది. బాబాయ్, నీ నావిగేటర్ నోరు కొంచెం మూసే, అంతా నేను చూసుకుంటాను. రేయ్, సారీ మర్చిపోయాను. గో గో. మీ బాబాయ్కి ఏమన్నా నేను కూల్ ఉన్నా? ఎందుకురా మనం వెళ్ళి చెక్ తీసుకురావటం? నీకు కష్టమైతే నన్ను సిగ్నల్ దగ్గర దించేయి, నేను బస్సులో వెళ్ళి చెక్ తీసుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్ళి సినిమా చూడు బాబా. నువ్వు లేకుండా ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఎక్కడికో చెప్పు. భరత్ నగర్. ఓ 10 నిమిషాల్లో చెక్ తీసుకుంటావా? తీసుకుంటా. అంతా నీకోసమేరా, ఆ తిక్కలోడి కోసం కాదు. థ్యాంక్స్ బావా. నారాయణ గారు ఉన్నారా? మీరెవరండి? ఆ వెరినాగన కొడుకని చెప్పండి. నవ్వకండి, దేవనాగం కల్లోకొచ్చి కాటేత్తది. లోపలికి రండి, కూర్చోండి. అయ్యగారు తానం చేస్తున్నారు. వెళ్ళేటప్పటికి టైటిల్స్ అయిపోయినాయో చచ్చావే. బావా, అదిగో ఎఫెక్ట్ సౌండ్ ఎక్కువగా వస్తోంది. ఫైనల్ టచ్ రుద్దుతున్నట్టుగా లేదు ఒళ్ళు. లేస్తున్నావేంట్రా? కాఫీ నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఛీ, కూర్చో. అమ్మాయిని చూసావా బావా? బయటికి వస్తే ఏమో ఆపిల్ జ్యూస్, ఐఫోను అంటారు. ఇంట్లోనో అట్ ఏ టైం 5 పెళ్లిళ్ళు జరుగుతున్నట్లు ఏం తయ్య తక్కలో చూడు. సార్ నమస్కారం, వెర్రినాగన కొడుకుని. మీ ఇద్దరి మొహాలు చూస్తుంటే దొంగ మొహాల్లో ఉన్నాయే. కరెక్ట్ గా చెక్కు తీసుకుపోయి భద్రంగా ఇస్తారా?
మేం కరెక్ట్ గానే ఇస్తాం. మీ చెవిలో సబ్బు నొరగుంది, లోపలికి వెళ్ళి కరెక్ట్ గా కడుక్కోండి. అబ్బాయి ఆ, వస్తామండి. రేయ్ రారా. రేయ్ ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా నీ పళ్ళని బయటెట్టా? సినిమా టైం అవుతుంది, రారా రా. గురువా! గురువా! రేయ్ రేయ్ బాస్ వచ్చేస్తున్నారా? బాస్ వచ్చేస్తున్నాడు. ఇలా ఇవ్వరా, ఇలా ఇవ్వు. రేయ్ విసరా, విసురు. బాస్ వచ్చేస్తున్నాడు. గురువా! 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 మనందరం ఎప్పుడు సినిమా కూర్చున్నా ఈ కుర్రగారు కూడా తప్పట్లా. నువ్వు మాత్రం ఏంటో. గురువా! రేయ్ బాసుని చూపిస్తున్నారా? లే చదవరా, విసర్రా, లే. గురువా! చదవరా, అరు. నేను చెక్కు మళ్ళీ ఉండదు. వెర్రి నాగన్న, వెర్రి నాగన్న. గురువా! గురువా! రేయ్, కూర్చో. నా చెక్కు తింటేస్తారా? రేయ్, చెక్క తొక్కు. ఎవరు నువ్వు నా మొగుడు పట్టుకొని కొడతావు? నీ మొగుండంటే అడ్డొస్తే నీ అమ్మ మొగుడు కూడా కొడతావు. బొబ్బాయ్ బిడ్డ అయ్యో నేనేం చేయనురా దేవుడు. ఏంటి బావా? ఆ? మీ బాబాయ్ అవమానం తట్టుకోలేక ఊరేసుకున్నాడా ఏంటి? ఆ యదవ అంత పని చేయడు బావా. నిన్ను నెత్తిన పెట్టుకుని పెంచాడు కదరా. సారథి, సారథి. ఆ పిన్ని ఏమైంది? లోపలికి పోయి మీ బాబాయ్ నో పని చూడరా. వాట్ బాబాయ్ హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఎవడన్నా బాబాయ్ బుర్ర గిట్ట బొక్కడదాడంట్రా. ముందు సీట్ లో కూర్చుంటే బుర్రకి బొక్కెట్టకి ఏం చేస్తారు బాబాయ్? ఏంది సారథి, ముందు సీటు వెనక మన సీట్ అంటున్నావు? బస్సులో ముందు సీట్లో కూర్చుంటే కమ్మి కొట్టుకుని బుర్రకి బొక్కడింది ఏంటి ఇప్పుడు? మీరు బుల్లెట్ లో కదా వెళ్ళింది. ఏంది ఏడు అడ్డగొట్టు పెట్టేస్తున్నావు? లే ఇక్కడి నుంచి. ఆడవడానికి కూడా స్వతంత్రం లేకుండా పోయింది. ఎట్టా సమర్థించుకున్నాడు చూడు సన్నాసి. రా. ఒరే కొడక, మీ పిన్నికి ఈ సంగతి ఆడ తెలుసుద్దో అని నా కాలు చేతులు వణుకుతా ఉంటారా? వణుకుతున్నాయా? నరాల బలహీనత అనుకుంటా. న్యూరోబిన్ మాత్రేసుకో, మంచిది. బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్. పొజిషన్ బట్టి మాట్లాడరా. ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనుకో తాట ఉలిసేద్దురా కొడక. చెప్పబ్బాయి. ఓ ఆరాంసే ఆరాంసే. ఎమోషనల్ గా టచ్ చేసావు. అయినా నిజాన్ని దాచిపెట్టాలంటే వయసులో కురాడు ఎన్నో ఖర్చుంటాయి కదా, ఉంచు. ఎట్టుండాలి మంచి బాబాయ్ నేను వయసులో ఉన్న పిల్లాడినే. నువ్వు వయసు పిల్లాడువేరా, నువ్వు వయసు పిల్లాడువే. నీకు ఎన్నో ఖర్చుంటాయి రా, కదా. వెళ్దాం. సారది ఆ? ఆ చెక్కు తొక్కలో ఒకటి ఇచ్చానంటనా? చిత్తకార్తె కుక్కలా ఊరి మీద తిరగబోతే ఆ చెక్కు తీసుకోవచ్చుగా. ఏంట్రా మర్యాద లేకుండా అలా మాట్లాడతావు? ఈయన ఎంతైనా మన పిల్లాడు. బాబాయ్ తెల్లారు 6 గంటల లోపే వచ్చి నేనే సారథ్తో పాటు వెళ్ళి ఆ చెక్ తీసుకొస్తాను. అంతా నీకోసమే బాబాయ్, ఆ తిక్కలోడి కోసం కాదు. బాయ్ రా. రేయ్, ఏంట్రా బాధ్యత లేకుండా మరి నువ్వు తెల్లారేటప్పటికి వస్తానన్నాను కదా. ఎక్కడికి పోవడానికి? రా. రే డ్రెస్ వేసుకొస్తాను రా. ఇప్పుడు మరీ అందంగా ఉన్నావు రా. రాకరా, రే 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 రే. రేయ్ అమ్మా, పనంతా ఎందుకట్రా అయిపోయిందమ్మా, బాంబ్ స్పాట్ నేను నన్ను ఇక్కడికి సాయంత్రం లాక్కొచ్చింది వస్తాను. నిన్ను? అమ్మ నా దేవుడా.